హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించే ప్లాట్స్ వచ్చేసి చెరుకుమ్మ తండ దగ్గర అండి. ఇది వైఎస్ఆర్ కాలనీ నుంచి వస్తే వైఎస్ఆర్ కాలనీ నుంచి వేపకుంట వచ్చే రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో అండి. వేపకుంటలకి వైఎస్ఆర్ కాలనీకి మధ్యలో ఉంటుంది. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మనకి ప్లాట్ దగ్గర నుంచి ఎస్ఆర్ గార్డెన్ వరకు, ఎస్ఆర్ గార్డెన్ ఏనాడు ఆఫీస్ ఉంది కదా, అక్కడ వరకు వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుంది. మన కొత్త కలెక్టరేట్ వెంకటాయపాలెం దగ్గర ఉంది కదా, అక్కడికి వచ్చేసి 4.5 ఉంటుందండి. బల్లెపల్లి సెంటర్ వరకు వచ్చేసి 4.5 ఉంటుంది. కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి 9 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఇదండి ప్లాట్ కనిపించేది. ఈ రాయి నుంచి ఈ రాయి వరకు లోపల వచ్చేసి ఈ రాలండి. ఈ రాయి నుంచి ఈ రాయి వరకు ఇది ఓల్డ్ వెంచర్లో రీసేల్ ప్లాట్ అండి. 2018-19 టైంలో చేసిన వెంచర్ ఇది. సో ఇది టోటల్ వచ్చేసి 150 గజాలండి. దీని ఫేసింగ్ వచ్చేసి 30 ఫేసింగ్ అండి. లోతు వచ్చేసి 45 అండి. 30-45 150 గజాలు. ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ దీని ఆపోజిట్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ కూడా ఉందండి. ఇది సేమ్ కొలతలండి. 30-45 150 గజాలు. ఇదేం పడమర వస్తుంది. సో ఇది పక్కన కనిపించేదేమో డిటిసిపి వెంచర్ అండి. అవతల వైట్ కలర్ గోడ కనపడుతుంది కదా, అదే రోడ్డు. అది వేపకుంటలో వెళ్ళేది. ఇది కనిపించేది వేపకుంటలో అండి. లాంగ్లో మనకి హౌసెస్ కనపడుతున్నాయి కదా, అవేమో చెరుకుమ్మ తండ. చెరుకుమ్మ తండ అవతల నుంచి మనకి గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్తుంది, అమరావతి రోడ్డు, నాగపూర్ అమరావతి రోడ్డు. సో అది ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపే ఉంటుందండి. సో ఇది మెయిన్ రోడ్డు. ఇప్పుడు 60 ఫీట్ రోడ్డు ఉంది కదా వేపకుంటలో వెళ్ళేది, ఆ రోడ్డుకి డిటిసిపి వెంచర్ ఉంది, కనిపెడుతుంది కదా, వెహికల్ వెళ్తుంది కదా. సో ఆ రోడ్డుకి డిటిసిపి వెంచర్ ఉంటుంది. దాన్ని ఆనుకొని ఇది ఉంటుందండి. దాంట్లో నుంచి వెళ్ళి ఈ వెంచర్కి ఒక రోడ్డు కలిసిందండి. అన్ని రోడ్లు కలలేదు, ఒక రోడ్డు కలిసింది. సో ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటే దాంట్లోంచి దీంట్లోకి రావచ్చండి డైరెక్ట్గా. సో ప్రజెంట్ వాళ్ళు డెవలప్మెంట్ చేశారు కాబట్టి చుట్టూ గోడ కట్టారు. సో దీని రేట్ వచ్చేసి 6,500 చెప్తున్నారండి గజం. దాంట్లో ఏమో డిటిసిపిలో 10,000 నడుస్తుందండి అప్రాక్సిమేట్గా. సో 6,500 అండి, నెగోషియబుల్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ ప్లాట్ మ్యాప్ కూడా నేను వీడియో లాస్ట్లో పెడతాను అండి. థ్యాంక్ యూ.